హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అని అంటే డిస్క్రిప్షన్లోనే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది మెసేజ్ రూపంగా కానీ లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగానైనా. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపార్ట్మెంట్ పార్ట్ 3 ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని అడిగారు సత్య గారు. థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతూ ఆ వీడియో కోసం ఎవరు అడుగుతారా అని ఎదురు చూశాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఎవరూ అడగట్లేదు. బహుశా దాని మీద ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకున్నాను. అప్లోడ్ చేద్దాంలే టైం చూసుకొని అని. కానీ సత్య గారు నాకు నిన్న కామెంట్లోని పెట్టారనమాట, ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అని. త్వరలోనే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి. సో లాస్ట్ ఎపిసోడ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. అండ్ అది నేను ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అప్లోడ్ చేస్తానండి. ఎందుకనంటే అది కొంచెం లెందీ అనమాట. సో టైం అయితే తీసుకుంటాను. సో ఇప్పుడైతే మనకి లాస్ట్ వీడియోలోని ఎవరెవరు కామెంట్స్ చేశారు అనేది వాళ్ళ పేర్లు అయితే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఎలా అయితే నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారో మీ కామెంట్స్ కోసం నేను అలానే ఎదురు చూస్తూ ఉంటాను. ఈవెన్ నైట్ టైం అయినా మీ కామెంట్ చూడగానే ఎవరు చూసారో అనేది ఒక పేపర్ మీద అయితే రాసుకుంటానమాట. ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను, ఆ వీడియోకి ఎంతమంది చూసారు, ఎవరు కామెంట్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడైతే వాళ్ళ పేర్లు అయితే చూసేద్దాం. సత్య గారు, గాడ్ ఈజ్ లవ్ అనే ఒక అకౌంటు, అమ్ములు గారు, అబ్దుల్లా గారు, గౌతమ్ గారు, మౌనిక, ఇంకా సరిత గౌడ్ గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, సలీం షేక్ గారు కవైట్ నుంచి, విజయ్ గారు రాజమండ్రి నుంచి, రాజేంద్ర ప్రసాద్ గారు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు 130 వరకు వచ్చిన కామెంట్స్ మాత్రమే చదివాను. ఇంకా ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. మరి ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అది నైట్ 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఒక పాత బిల్డింగ్లో నుంచి ఏవో మంత్రాలు హోమం చేస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. మరి అక్కడి నుంచి గట్టిగా మంత్రాలు అయితే వినబడుతున్నాయి. ఆ తర్వాత ఒకే ఒక అరుపు అయితే వినిపించింది. ఎవరో ఒక అమ్మాయిని చంపినట్టుగానైతే అక్కడ తెలుస్తుంది. అదంతా రక్తసిక్తం అయిపోయింది. మొత్తం అంతా కూడాను పూజా ద్రవ్యాలు రక్తపు మడుగులోనైతే ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందో మరి మొత్తానికి అదంతా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. ఆ బిల్డింగ్ వైపు ఎవరు వెళ్ళరు. రాత్రి సమయంలోని అక్కడ కాపలాకు కూడా ఎవరు ఉండరు. ఉన్న ఒక్క సెక్యూరిటీ గార్డు కిందన ఎక్కడో గేట్ దగ్గర అయితే కూర్చుంటాడు. వెనకాతల నుంచి మొత్తం అంతా కూడాను ఓపెన్ ఏరియా అవ్వడంతో మరి అక్కడ అలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. అందుకనే సెక్యూరిటీ గార్డ్ని కంపల్సరీ ఉన్నిస్తారు. అయితే మర్నాడు తెల్లవారుజామునే మరొక సెక్యూరిటీ గార్డ్ అయితే మారాడు. తను లోపలికి వచ్చి బిల్డింగ్ అంతా కూడా చెక్ చేస్తున్నాడు. ఈలోగా 4th ఫ్లోర్లోని ఒక దగ్గర పూర్తిగా రక్తం అయితే కనిపిస్తుంది. అంతేకాదు హోమద్రవ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఎవరూ లేరు. ఇంకా అది చూసి జడుచుకొని ఏదో జరిగింది అని తెలుసుకున్నాడు. సెక్యూరిటీ గార్డు వెంటనే తనతో పనిచేస్తున్న మిగతా 2 సెక్యూరిటీ గార్డులకి ఫోన్ చేసి ఇలా జరిగింది మీకు తెలీదా అని అడుగుతున్నాడు. రాత్రి పనిచేసిన సురేష్ని అయితే అడుగుతున్నాడు. రే సురేష్, నీకు కూడా తెలీదా? రాత్రి నువ్వు పడుకున్నావా ఏంటి? ఇక్కడ ఇంతలా జరిగింది, ఇక్కడంతా రక్తం అయిపోయింది, ఏం జరిగిందో నీకు ఏమాత్రం కూడా తెలీదా అని అడుగుతున్నాడు. లేదు నాకేం తెలీదు అని అబద్ధం అయితే చెప్పేస్తున్నాడు. ఇది గనక మన ఓనర్కి తెలిసిందంటే అంతే సంగతులు. ముగ్గురిని ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాడు. సరే ఏదో ఒకటి చేస్తాను, పని మనుషులు ఉన్నారేమో పంపించండి అని చెప్తున్నాడు. సరే అంటూ లక్ష్మికి ఫోన్ చేసి, లక్ష్మి ఒక చిన్న పని పడింది, వస్తావా అని అడుగుతున్నాడు. సరే వస్తున్నాను అని చెప్పి తనైతే ఫోన్ కాల్ కట్ చేసి ఒక అరగంటలో అక్కడికైతే వచ్చింది. ఏం జరిగింది అని అంటూ ఉంటే, అదే 4వ ఫ్లోర్లోని ఏదో అంతా రక్తంగా ఉంది, అక్కడ కొంచెం కడిగేసే
అయ్యగారు వచ్చారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మనందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అని అంటున్నాడు. రక్తమా అంటూ ఏది అనుకొని పైకైతే వెళ్ళింది. మరి అదంతా చూసిన లక్ష్మికి భయం వేసింది. అమ్మో, ఇదేదో బలిలాగుంది. ఇక్కడ పొరపాటున నేను శుభ్రం చేశానంటే నా మీదకి ఏదైనా వచ్చి పడుతుంది. అమ్మో, నేను ఇలాంటివి చేయను, పని వద్దు ఏం వద్దు, వెళ్ళిపోతాను అంటూ భయపడిపోతుంది. ఏ ఆగు లక్ష్మి, ఎందుకంత భయపడతావు? కంగారేముంది, ఇదొక్కటే కదా, నేను పైనుంచి నీళ్లు వేసేస్తాను, నువ్వు తుడుచుకువచ్చే, అయిపోతుంది అని చెప్తున్నాడు. అమ్మమ్మ, నేను ఇలాంటి పనులు చేయను, కావాలంటే ఇంకెవరితోనైనా పంపిస్తాను, నేను మటుకు ఇందులో చేయి పెట్టను, ఏదైనా అయ్యిందంటే అమ్మో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగు లక్ష్మి అంటూ తన్నైతే పట్టుకున్నాడు. బాగానే ఆగమంటున్నావు, ఏమైనా అయితే నా కుటుంబానికి నువ్వు సమాధానం చెప్తావా అని అంటుంది. ఆ మాటలకి సరే సరే, ఎవరినైనా తొందరగా పంపించు, సార్ వచ్చేలోగా పంపించేశాయి అని అంటున్నాడు. అలాగేలే అంటూ వెళ్ళిపోయింది. మరి పొద్దున్న 11 గంటలకు వెళ్ళిందాయి, ఇంటికి రావట్లేదు అంతకీ రావట్లేదు. అప్పటికే 2:30 అయితే అయిపోయింది. ఇంకా కోపం వచ్చిన సతీషు వెంటనే ఫోన్ చేసి, ఏ లక్ష్మి, ఆటలాడుతున్నావా? ఎవరితోనైనా పంపించమని చెప్పానుగా, ఇంకే ఎంతసేపే, సార్ వచ్చారంటే అంతే సంగతులు అని అంటున్నాడు. ఇదిగో, కావాలంటే నువ్వే చేసుకో, నేను చేసేది లేదు, ఎవరిని పంపించేది లేదు, అది పెద్ద పోలీస్ కేసు అవుతుంది, పోలీసులకు చెప్పాననుకో నిన్ను మీ సార్ని కూడాను జైల్లో వేస్తారు అని చెప్తూ గీరగా సమాధానం చెప్పి ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. ఆ మాటలు విన్న సతీష్కి ముందు కోపం వచ్చినప్పటికీ కూడాను ఆ తర్వాత ఆలోచించి భయపడుతూ వెంటనే వెళ్ళి అక్కడైతే నీళ్లు వంపేశాడు. అదంతా కూడా పోయేటట్టు అక్కడేదో చీపురుంటే దాంతోనైతే గట్టిగట్టిగా తుడుచుతున్నాడు. అదంతా కూడాను రక్తం బాగా అంటుకుపోవడం వలన అక్కడ ఏమీ పోవట్లేదు, అలానే ఉండిపోయింది. ఈలోగా కిందున్న లైజాల్ని తీసుకొచ్చి అది పూర్తిగా అక్కడంతా జల్లేశాడు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నీళ్లు కొట్టి అదంతా పోయేటట్టు చేశాడు. కానీ వాసన మటుకు బీభత్సంగానైతే వస్తుంది. అది ఎలా అంటే పూర్తిగా నీచుకొంపైతే కొడుతుంది. మరి అక్కడ ఉండలేక కిందకైతే వచ్చేశాడు. కడుపులో దేవేస్తుంది. ఈలోగా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి వాళ్ళ సార్ అయితే దిగాడు. ఎలా ఉంది, అంతా బాగానే ఉందా అని అడుగుతున్నాడు. బాగానే ఉంది సార్, బాగానే ఉంది అని చెప్తూ ఉంటే సరే సరే అంటూ మేడ మీదకైతే వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే సతీష్కి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకవేళ సార్ పసిగట్టేస్తే అంతే సంగతులు అని భయపడిపోతున్నాడు. పైకి వెళ్ళిన వాళ్ళ సారు కిందకైతే వచ్చేసాడు. సరే అయితే నేను వెళ్తున్నాను, జాగ్రత్త. నీ షిఫ్ట్ అయిపోగానే రంగది కదా, రంగ షిఫ్ట్ అవగానే సురేష్ కదా, కరెక్ట్గా వస్తున్నారా, అటెండెన్స్ అది బాగానే ఉందా అని అడుగుతున్నాడు. బాగానే ఉంది సార్, వాళ్ళిద్దరూ వస్తున్నారు అని చెప్తూ చెమటలైతే తుడుచుకుంటున్నాడు. ఏమైంది, అంత చెమట పట్టేస్తుంది అని అడుగుతున్నాడు. ఏం లేదు సార్, ఏం లేదు అంటూ కామ్గానైతే ఉండిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ సార్ అయితే వెళ్ళిపోయాడు. కానీ సతీష్ మటుకు ఏదో అనుమానం. ఇదేంటి, ఇక్కడ ఇంత జరిగితే ఇతనేం మాట్లాడట్లేదు, కనీసం వాసన కూడా పసగట్లేదా, జలుబు చేసిందేమో అని నవ్వుకుంటున్నాడు. సరే, కాసేపు అయిన తర్వాత తన షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోగా రంగా అయితే వచ్చాడు. అన్నా, ఏంటి సార్ వెళ్ళిపోయాడా అని అడుగుతున్నాడు. వెళ్ళిపోయాడు, కానీ నిన్న నువ్వు సాయంత్రం చేసినప్పుడు ఎవరైనా వచ్చారేంట్రా బంగ్లాలోకి అని అడుగుతున్నాడు. లేదన్నా, ఎవరూ రాలేదు అని అంటే అయితే సురేష్ గారినే అడగాలి. సరే కానీ నువ్వు జాగ్రత్త, పైకి వెళ్ళకు అని చెప్తూ వెళ్ళిపోయాడు. ఇదేంటి అన్న పైకి వెళ్ళొద్దంటున్నాడు, నాకెందుకు వచ్చిందిలే అంటూ కిందనైతే కూర్చొని ఫోన్లోనేవో చూస్తున్నాడు. ఈలోగా బంగ్లాలోని ఏదో శబ్దం అయితే వినబడుతుంది. ఏంటి అలికిడి అనుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్ళాడు. కానీ పైకి వెళ్ళడానికి తనకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే, ఇంకా వెనక్కి వచ్చి ఏదో ఉంటుందిలే, పందికొక్కో లేదో పిల్లో కుక్క అయి ఉంటుందిలే, వెనకంతా కూడా ఖాళీ, రాకేమవుతుంది అని అనుకుంటూ మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. తనైతే అలాగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాడు ఫోన్లోని. మరి కొంతసేపు అయితే అయింది. అది రాత్రి 8:30 ఆ సమయం. మరి ఆ టైంలోని భోజనం చేయడానికైతే ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజ్ని ఓపెన్ చేసి తింటూ ఉన్నాడు.
తను ఆ రోజు నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నాడు. తింటూ ఫోన్ అయితే చూసుకుంటూ ఉన్నాడు. ఈలోగా కుక్క ఏదో ఫాస్ట్గా వచ్చి తిన మీద అటాక్ చేయబోయింది. కర్రతోని గట్టిగానైతే ఆ కుక్కని అదిలించాడు. దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కూర్చొని తిందాం అనుకునేసరికి ఈసారి సెకండ్ ఫ్లోర్లోని ఎవరో ఒక అమ్మాయి నడుచుకొని ఏడుస్తూ అలా పైకి వెళ్తున్నట్టుగానైతే కనిపించింది. మరి అక్కడున్న ఆ బిల్డింగ్లోని పెద్దగా లైటింగ్స్ అయితే ఉండవు. ఒకటో రెండో లైట్లు అయితే పెట్టారు అక్కడను. బయటన తిను కూర్చున్న క్యాబిన్ దగ్గరే లైట్ అయితే ఉంటుంది. మరి వెళ్ళాలా వద్దా? ఎవరా పిల్ల ఈ సమయంలో వెళ్తుందేటి? అసలు ఈ బంగ్లాలోకి ఎలా వచ్చింది అనుకుంటూ ఎవరు అనుకుంటూ తన చేతిలో ఒక టార్చ్ లైటు కర్రని పట్టుకొని బాక్స్ మళ్ళీ మూత పెట్టేసి పైకైతే వెళ్ళడానికి మెల్లగా 2 అడుగులు వేశాడో లేదో కింద నుంచి చప్పుడైతే వినపడుతుంది. అటుపక్కకి లైట్ అయితే వేశాడు. ఏ అమ్మాయినైతే పైన చూశాడో అదే అమ్మాయి ఈసారి కిందనైతే కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఒక్కసారిగా భయపడ్డాడు. అయినా కూడా ధైర్యం చేసి ఏ అమ్మాయి ఆగు, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వచ్చావు అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆ అమ్మాయి నడుచుకుంటూ వెనక్కైతే అడుగులు వేస్తుంది. తన్నే చూస్తూ వెనక్కైతే పరిగెడుతుంది. అసలు అది ఎలా సాధ్యం అనుకుంటూ ఆ అమ్మాయి మీదే టార్చ్ లైట్ వేసి ముందుకైతే పరిగెడుతున్నాడు రంగా. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది అదే కుక్క తిన మీదకైతే ఎగిరిపోతుంది. వెంటనే కర్రతోని అదిలించేసరికి అక్కడ అమ్మాయి కనిపించడం లేదు. ఏది అమ్మాయి అనుకుంటూ 2 అడుగులు వేశాడో లేదో ఆ చీకటి బిల్డింగ్ లోపల నుంచి ఎవరో రంగా రంగా రా ఇటురా అని పిలుస్తున్నట్టుగానైతే వినిపించింది. అంతే రంగ భయపడిపోయాడు. అమ్మో ఇది మనిషి కాదు అనుకుంటూ తనకి తానే సర్ది చెప్పుకొని వెనక్కైతే వచ్చేస్తున్నాడు. అలా వెనక్కి వస్తూ ఉంటే మళ్ళీ ఎవరో తన షర్ట్ పట్టుకొని వెనక్కి లాగినట్టుగానైతే అయ్యింది. భయంతోని ఇంక వెనక్కి తిరిగి చూడకుండా తన షర్ట్ని ముందుకు లాక్కొని పరిగెట్టి తన క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చేశాడు. తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ క్యాబిన్లో కూర్చొని భయపడిపోతున్నాడు. ఎప్పుడూ లేంది ఈ బిల్డింగ్లో ఏంటి ఇలా విచిత్రంగా అని భయపడుతున్నాడు. ఇంక తన బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు. అది అలానే క్యారేజ్ బ్యాగ్లోనైతే పెట్టేశాడు. అక్కడ ఉండాలంటే భయపడిపోతున్నాడు. రంగా వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళ అమ్మ రంగా మాత్రమే ఉంటారు. రంగాకి ఈ ఉద్యోగం తప్ప మరింకేదీ లేదు. అందుకనే చచ్చినట్టు ఇక్కడే ఉద్యోగం చెయ్యాలి. అయినా కూడా ఇలాంటి చోట ఉద్యోగం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ భయపడుతూ అలానే ఉండిపోయాడు. ఈలోగా నైట్ షిఫ్ట్ చేయడానికి సురేష్ అయితే అక్కడికి వచ్చాడు. మరి సురేష్ ఇలా అంటున్నాడు, ఏంట్రా ఏం చేస్తున్నావు, పనంతా అయిపోయిందా, ఒకసారి రౌండ్ తిరిగి వచ్చేద్దామా అని అంటున్నాడు. ఆహా నేను రాను బాబు, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్తున్నాడు. అర్రే అంత కంగారు పడిపోతున్నావేంటి, నిన్నేమో త్వరగా వెళ్ళరా బాబు అని అంటే ఉంటానులే అన్నా అన్నావు. ఈరోజేమో ఉండమంటూ ఉంటే త్వరగా వెళ్ళిపోతాను అంటున్నావు. ఏంటో నీ తీరు అంటున్నాడు. కాదు అన్న అడగమన్నాడు, నిన్న నైట్ ఎవరైనా వచ్చారా బిల్డింగ్లోకి అని అడుగుతున్నాడు. ఏ నీకు వాడికి ఎందుకు ఆ డౌట్ వచ్చింది, నేను సరిగ్గా కాపలా కాయట్లేదు అనుకుంటున్నారా అని అన్నాడు సురేష్. ఆ మాటలకి రంగ ఇలా అంటున్నాడు, లేదు అలా ఏం లేదు, సతీష్ అన్న నన్ను అడిగాడు, నిన్ను కూడా అడగమన్నాడు, నీకు ఫోన్ చేసే ఉంటాడు కదా అని అంటున్నాడు. చేశాడులే, రాత్ర ఎవరు రాలేదురా, ఎందుకు అలా అడుగుతున్నాడు వాడు, ఏమైనా జరిగిందా ఏంటి అని అంటూ ఉంటే ఏమో నాకేం తెలియదు బాబు, నేను వెళ్తున్నానంటూ తన క్యారేజ్ పట్టుకొని త్వరగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. మరి ఇంటికి వెళ్ళి తన క్యారేజ్ బ్యాగ్ పక్కన పెట్టేసి పడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ ఆ క్యారేజ్ బ్యాగ్ తీసుకొని బాక్స్ ఓపెన్ చేసేసరికి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. రేయ్ అన్నం సగం వదిలేసావు ఏంటి, వాసన వచ్చిందని వదిలేసావా లేకపోతే అని అంటుంటే, ఏంటి వాసన వస్తుందా, నేను సగం తిని పెట్టేశానమ్మా, బాగానే ఉంది అప్పటికి, పైగా చెయ్యి కూడా పెట్టలేదు, స్పూన్తోనే తిన్నాను అంటూ ఏదో ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. మరోవైపు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన సురేష్కి ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి బిల్డింగ్ లోపల నుంచి, అది కూడాను 4th ఫ్లోర్లో. ఇదేంటి అనుకుంటూ మెల్లగానైతే 4th ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడంతా దుర్వాసన, బాగా నీచుకొంప అయితే కొడుతుంది. ముక్కు మోసుకొని అదంతా చూస్తున్నాడు టార్చ్ వేసి.
మరి ఒక మూలన ఎవరో నించున్నట్టుగానైతే కనిపించింది సురేష్కి. అది కూడా తెల్లటి వస్త్రాల్లోనే. గోడవైపు తిరిగి నించొనున్నారు. చూస్తుంటే 16 ఏళ్ల అమ్మాయిలాగా అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే భయపడుతూ వణికిపోయి కిందకైతే పరిగెడుతున్నాడు సురేష్. తను ఎప్పుడైతే అలా పరిగెడుతున్నాడో వెనకాతల నుంచి ఎవరో తన్ని గట్టిగా పట్టుకున్నట్టుగానైతే అనిపించింది. భయంతోని వెనక్కి తిరిగి చూశాడు అంతే. మరి అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది. ఆ అమ్మాయిని చూడగానే వద్దు, నన్ను వదిలేసేయి అంటూ ఒక్కొక్క మెట్టు వెనక్కి అడుగులేస్తూ వెళ్తూ జారిపోయి పడిపోయాడు. అంతే, కిందకి దొర్లుకొని అలానే వచ్చేశాడు. తన తలకి పెద్ద గాయమైతే అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. తెల్లవారేసరికి అక్కడికి సతీష్ అయితే తన డ్యూటీలోకి వచ్చాడు. ఏడీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయాడా ఏంటి? నాకు కూడా చెప్పకుండా అనుకుంటూ సరే అని బిల్డింగ్ వైపు అయితే వచ్చాడు. అంతే, అక్కడైతే చనిపోయి కనిపిస్తున్నాడు సురేష్. సురేష్ని చూడగానే భయపడిపోయాడు. ఇంకా వెంటనే వాళ్ళ సార్కి, పోలీసులకి కూడా కాల్ చేశాడు. రంగకి కూడా కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పాడు. రంగ భయపడిపోతున్నాడు. రంగకి అప్పటికే 101 జ్వరం అయితే వచ్చేసింది. వణుకుతూ వస్తాను అని చెప్తున్నాడు. నువ్వెక్కడికి రా, ఇప్పటికే జ్వరంతో మూలుగుతున్నా, రాత్రంతా సరిగ్గా పడుకోలేదు, మూలుగుతూనే ఉన్నా, భయపడుతున్నా, ఏం జరిగింది అసలా అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే ఏం లేదమ్మా, ఏం లేదు, తర్వాత చెప్తాను అంటూ గబగబా షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అతి దారుణంగా చచ్చిపడి ఉన్నాడు. అంతేకాదు, శవం బాగా కుళ్ళిపోయినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంకా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలు పెట్టేశారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్లోని వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు. తన తర్వాత వచ్చిన సతీష్నే ప్రైమ్ సస్పెక్ట్గానైతే అక్కడ చూస్తున్నారు. సతీష్కి అన్ని ఎంక్వైరీలు కూడా చేస్తున్నారు. కానీ సతీష్ జరిగిన విషయాలన్నీ కూడాను చెప్తూనే ఉన్నాడు, కానీ మరో పక్క భయపడుతున్నాడు. నేను అక్కడ 4th ఫ్లోర్లో జరిగిన విషయం చెప్తామా అని ఆలోచిస్తూనే, అమ్మో చెప్పకపోతే వీళ్ళకి తెలిసిపోతుంది అంటూ, సార్ అది నిన్న 4th ఫ్లోర్లోని అని అనేసరికి ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్ వచ్చి, సార్ ఇటు రండి అంటూ పక్కకైతే తీసుకువెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీకి నేను ఏదో నచ్చ చెప్తాను, చేస్తాను, వాడు తాగేసుండి పైనుంచి పడిపోయి ఉంటాడు, అంతే సార్, అంతే, ఇంక మీరు ఎక్కువగా ఆలోచించకండి, కావాలంటే మీకు ఎంతో కొంత ఇస్తాను, ఈ కేసుని బయటికి రాకుండా క్లోజ్ చేసేసేయండి సార్, ఇప్పటికే మేము ఈ బిల్డింగ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నాం, ఇంకా ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ పూర్తిగా నిర్మాణమే అవ్వలేదు, మీకు కూడా తెలుసు కదా మా ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. పోలీస్ ఆఫీసరు లంచగొండే అవడంతోనే సరే ఎంతో కొంత అని కాదు, 5 లక్షలు ఇవ్వాల్సిందే, 5 లక్షలు ఇస్తేనే మా వాళ్ళందరినీ నేను కామ్ చేయగలను, లేకపోతే లేదు అని ఇద్దరు కూడా బేరం ఆడుకొని సరేనని చెప్పి ఈ పోస్ట్ మార్టంకి వాటికి తీసుకువెళ్ళండి అయ్యా, కేసు అంటే వాడు తాగేసి మత్తులోనే అలా పడిపోయాడని రాసేయండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి అప్పచెప్పేసేయండి, పాపం ఎందుకు అంతలాగా మనం ఇబ్బంది పెట్టడం అని చెప్తున్నాడు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ వచ్చి, సార్ అది కాదు, చూస్తూ ఉంటే అతను శవం పూర్తిగా కుళ్ళిపోయింది, మరి ఎప్పుడో చంపేసి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారేమో అని ఒక డౌట్ ఉంది సార్ అని అంటే, ఏమయ్యా వెంకటేశ్వర్లు, అవసరమా నీకు, చెప్పింది చెయ్యండి చాలు అని చెప్తూ అక్కడి నుంచి వాళ్ళనైతే తీసుకొచ్చేసాడు. మరి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ తాలూకు వాళ్ళకి ఆ శవాన్ని అయితే అప్పచెప్పేశారు. ఆ రోజు రాత్రి వాళ్ళ సార్ అయితే సతీష్తో ఇలాగ అంటున్నారు, ఇదిగో ఈ రోజు రాత్రికి నువ్వే నైట్ షిఫ్ట్ చేయి వాడి బదులు, నీకు అప్పుడు అర్థం అవుతుంది, ఏదేదో మాట్లాడతావేంటి, పోలీసులు ఎదుట ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అంటూ గడ్డి పెడుతున్నాడు. ఆ మాటలకి సతీష్ మనసులో ఎలా అనుకుంటున్నాడు, నేనేం చేయకపోయినా ఇతనెందుకు ఇంతలా ఫైర్ అయిపోతున్నాడు, అసలు ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ, సరే సార్ కానీ నేనొక్కడిని చెయ్యాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, నాతో పాటు రంగని కూడా రమ్మంటాను, సరే ఏదో ఒకటి ఏడవండి అని చెప్తూ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి రంగకి కాల్ చేస్తుంటే రంగ మటుకు ఫుల్ ఫీవర్తో ఉండడం వలన తనైతే ఏ కాల్ని అటెండ్ చేయట్లేదు. ఆఖరికి వాళ్ళ అమ్మ అయితే తీసింది. ఎవరండి అని అడుగుతూ ఉంటే, నేనేనమ్మా,
ఆ రంగతో పాటు చేసిన సతీష్ని, అదే రాత్రికి రంగ నాతో పాటుగా నైట్ డ్యూటీ చేయడానికి వస్తాడేమోనని ఫోన్ చేశాను. రంగేంటి ఫోన్ కాల్ చేయట్లేదు అని అడుగుతుంటే, వాడికి ముందే జ్వరం అయ్యా, మీరేమో మళ్ళీ రమ్మన్నారు. తెల్లవారు వాడు వచ్చిన తర్వాత ఏంటో బాగా నీరసంగానైతే అయిపోయాడు, పీకిపోయినట్టు. వాడు రాత్రికి రాలేడు. ఏమీ అనుకోకండి, నాకున్నది వాడొక్కడే. వాడికి ఏమైనా అయ్యిందంటే నేను బ్రతకలేనయ్యా. పాడు ఉద్యోగం, అది చేస్తున్న దగ్గర నుంచే వీడిలా అయిపోతున్నాడు. పైగా నిన్న ఇలా జరిగిందంట కదా అంటూ అంతా మాట్లాడుతుంది. అవునమ్మా, సరే అయితే నేనుంటాను అని ఫోన్ కాల్ అయితే కట్ చేసేశాడు. ఇంకా ఎవరొస్తారు అని ఆలోచిస్తుండగా తన బామ్మరిదైతే గుర్తుకొచ్చాడు. అవును, వాడు ఖాళీగానే ఉన్నాడుగా, ఇద్దరం కలిసి కూర్చుంటాం, ఏముంది ఒక్క రాత్రే కదా అని అనుకుంటున్నాడు. కానీ అప్పటికి సతీష్కి అయితే తెలీదు వాళ్ళకా రాత్రి కాళరాత్రి అవబోతుందని, వాళ్ళ కోసం ఒక ప్రమాదం ఎదురుచూస్తుందని. మరి తన బామ్మర్దికి అయితే కాల్ చేశాడు. రే బామ్మర్ది, ఈరోజు నేను పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర రాత్రికి నైట్ షిఫ్ట్ చెయ్యాలరా, ఇద్దరం కలిసి ఉందాం. నీకోసం కావాల్సినవన్నీ కూడా తీసుకువస్తా, నాతో తోడురారా బాబు, నేను ఒక్కడనే అయిపోయాను, నాకు భయం వేస్తుంది పైగా అంటూ జరిగిన విషయం అయితే చెప్పాడు. సరే బావా, వస్తున్నానులే, కంగారు పడుకు అంటూ 8:30 కల్లా అక్కడికైతే వచ్చేసాడు. బావా, నేనేం తెచ్చుకోలేదు, నాకు కొంచెం భోజనం పెడతావా అని అంటున్నాడు. కొంచెమేంట్రా, మీ అక్కకి చెప్పి మరో బాక్స్ కట్టించానులే, ఇదిగో కోడికూర అంటూ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడే క్యాబిన్లో కూర్చొని తింటూ ఉన్నారు. ఈలోగా ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా నిన్న నైటు రంగం ఉండేటప్పుడు ఎలా అయితే వినబడుతున్నాయో అలానే. అంతేకాదు, ఆ కుక్క కూడా అరుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి అలానే గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. ఏంటి పాడు కుక్క ఇక్కడ, వాసన చూసి వచ్చినట్టుంది బావా, పర్వాలేదులే, తినేసి ఈ దుమ్ములు వేసేద్దాం అని అంటున్నాడు. గబగబా తినేసి ఆ దుమ్ములైతే పడేశారు. అది తినుకొని మొరుక్కుంటూ మరో పక్కకైతే వెళ్ళిపోయింది. ఈలోగా 4th ఫ్లోర్లోని ఎవరో అమ్మాయి నడుస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. అంతే, బావా 4వ ఫ్లోర్లోని ఎవరో ఉన్నారు, ఎవరో అమ్మాయిలాగుంది, సూసైడ్ చేసుకోవడానికేమో, వెళ్దామా అని అంటున్నాడు. రేయ్, నీ కంగారేంట్రా, ఉండొక్క నిమిషం అంటూ టార్చ్ లైట్ వేసి చూశాడు. అక్కడెవ్వరూ కనిపించడం లేదు. ఏయ్, ఎక్కడ కనిపించారా నీకు, అక్కడెవ్వరూ లేరు, చూడు సరిగ్గా అని అంటున్నాడు. లేదు బావా, నేను చూశాను నా కళ్ళారా అని అంటుంటే, ఏం చూసావో ఏంటో, మళ్ళీ ఏమైనా శబ్దాలు వినబడితే అప్పుడు వెళ్దాంలే అని అంటూ మనసులోని భయం ఉన్నా బయటికి గంభీరంగానైతే మాట్లాడుతూ ఉన్నాడు సతీష్. ఇంకా కొంతసేపటికి ఎటువంటి శబ్దాలైతే లేవు. అమ్మయ్య అనుకున్నారు. ఇంకా ఏదో మాట్లాడుకుంటూ పేకాట ఆడుకుందామా అని అంటున్నాడు వాళ్ళ బామ్మర్ది. సరే కానీ ముక్కలు లేవు కదా అని అంటూ ఉంటే, నేను తెచ్చానుగా అంటూ తన జోబులో నుంచి అయితే బయటికి తీశాడు. సరే గాని మధ్యలో ఒకసారి మొత్తం అంతా తిరిగి రావాలరా, ఇద్దరం కలిసి వెళ్దామే అని అంటున్నాడు. అప్పటికి ఇంకా సమయం 11 అయితే అవుతుంది. ఇంకా 11 కదా, కొంతసేపు అయ్యాక వెళ్దాంలే బావా అంటూ వాళ్ళిద్దరూ ఆడుకొని కూర్చున్నారు. ఈలోగా అటుపక్క నుంచి కుక్క మళ్ళీ అరుచుకుంటూ వీళ్ళ వైపు అయితే వస్తుంది. ఒరే, ఆ కర్ర అందుకో, దీన్నొక్కటి వేస్తే గాని దారిలోకి వచ్చేటట్టు లేదు అంటూ కర్ర తీసుకొని దాన్ని బెదిరిస్తూ ముందుకైతే పరిగెడుతున్నాడు. ఈలోగా సతీష్ వెనకాతలే వాళ్ళ బామ్మర్ది కూడా వస్తున్నాడు. లోపల ఆ బిల్డింగ్ లోపల ఒక అమ్మాయి అయితే నించొని సతీష్ బామ్మర్దినే చూస్తూ అలానే ఉంది. అంతే, బావా బావా ఆగు, అక్కడ చూసావా ఒక అమ్మాయి, పద పద అంటూ లోపలికైతే తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా అక్కడంతా కూడా చల్లగా మారిపోయింది వాతావరణం. ఇదేంటి ఈ బిల్డింగ్ ఎంత చల్లగా ఉంది అంటున్నాడు. ఎక్కడ్రా అమ్మాయి, ఎక్కడ కనిపించటం లేదు అని అంటూ ఉంటే, పైకి వెళ్ళిందేమో బావా, పద పద వెళ్దాం, ఆ పెళ్ళి ఏమైనా అయితే అదొక కేసు అయిపోతుంది అని అంటున్నాడు. ఈలోగా స్టెప్స్ ఎక్కుతూ ఆ అమ్మాయి అయితే కనిపించింది. అంతే, అదిగో బావా అదిగో పైకి వెళ్తుంది, పద పద అంటూ పైకి అయితే పరిగెడుతున్నాడు. రే ఆగు అని చెప్తున్నా కూడా వినకుండా 4వ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాడు. మరి తన వెనకాతలే వస్తూ ఆయాసపడుతూ పైకెక్కుతున్న సతీష్కి మటుకు అక్కడ వాతావరణం అంతా భయంగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే చీకటిగా ఉంది.
ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గర లైట్లు అయితే కనబడుతున్నాయి. తన చేతిలో ఉన్న టార్చ్ని పట్టుకొని అలానే అంతా కూడా చూస్తూ పైకైతే ఎక్కుతున్నాడు. ఈలోగా 4th ఫ్లోర్కి వెళ్ళిన శ్రీను గట్టిగా అరవడం అయితే మొదలుపెట్టాడు. బావా బావా అని పిలుస్తూ ఉన్నాడు. రే ఎక్కడున్నావురా అని అంటూ ఉంటే 4th ఫ్లోర్లో బావా, త్వరగా రా అని అంటున్నాడు. తను అక్కడికి వెళ్ళేసరికి 4th ఫ్లోర్ అంతా కూడాను బాగా స్మెల్ అయితే వస్తుంది. కిందనంతా రక్తం అప్పుడే చిమ్మినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇదేంటి అంటూ భయపడిపోయి పద కిందకు వెళ్దాం పద అంటూ కిందకైతే లాక్కు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంతే, ఎవరో చిన్నపిల్లవాడు ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. సతీష్ ఓ పక్క నుంచి తన బామ్మర్దిని కిందకు లాక్కెళ్తున్న సందర్భంలోని తన చెయ్యి పూర్తిగానో చల్లగానైతే అనిపిస్తుంది. ఇదేంటి ఇంత చల్లగా అయిపోయింది నీ చెయ్యి అంటూ తన మొహం కాసి చూసేసరికి అది శ్రీను కాదు మరింకెవరో. అంతే, గట్టిగా అరుస్తూ చేతిని వదిలేసి పరిగెడుతున్నాడు. ఇంకంతే, ఎదురుగా వచ్చి శ్రీను అయితే ఢీకొన్నాడు. బావా అంటూ ఏడుస్తున్నాడు. ఏమైందిరా అంటే అటు చూడు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాడు. అక్కడ చిన్నపిల్లలందరూ కూడాను ఏడుస్తూ వాళ్ళ కాసే చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి రక్తం అయితే కారుతుంది. వీళ్ళ కాసే చూస్తూ హెల్ప్ చేయమంటూ వాళ్ళ చేతులను అయితే చాచుతున్నారు. అది చూస్తున్న వాళ్ళిద్దరికీ కూడాను మతిపోయింది. పరిగెడుతూ కిందకైతే వెళ్ళిపోయారు. ఎలాగోకలాగా కిందకు వచ్చేసాం కదా అనుకునే సమయానికి 5 పిల్లలైతే అక్కడ కనబడుతున్నారు. వాళ్ళ 5 కూడాను పూర్తిగాను కమిలిపోయి వాళ్ళ శరీరాలు అయితే తెల్లగాను మెరుస్తూ కనబడుతున్నాయి. వీళ్ళ దగ్గరకు అయితే వస్తున్నారు. ఇంకంతే, అక్కడ చుట్టుపక్కలంతా కూడా వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. వాళ్ళు ఏడుస్తూ వీళ్ళ దగ్గరికి అయితే వస్తూ వాళ్ళ మీద అయితే పడిపోయారు. ఇద్దరు కూడాను స్పృహ తప్పిపోయి అలానే ఉండిపోయారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. మరి సతీష్కి అయితే అందులో ఒక అమ్మాయి లేపి తనతో పాటు రమ్మంటూ మరోవైపు అయితే తీసుకువెళ్తుంది. ఆ బిల్డింగ్ వెనకాతలకైతే తీసుకువెళ్ళింది. అక్కడ పూర్తిగాను డంపింగ్ యార్డ్ అయితే ఉంటుంది. దాని పక్కనే ఈ బిల్డింగు. మరి అక్కడ ఒక చిన్న గోడ అయితే ఉంటుంది, పిట్టగోడ. ఆ గోడ ఎక్కి అవతలకి రమ్మంటూ సైగ అయితే చేస్తుంది. అక్కడికి వెళ్తున్నాడు. తనకు తెలియకుండానే అక్కడ లోపలికైతే వెళ్ళిపోయాడు. అక్కడంతా దుర్వాసన అయితే వస్తుంది. పూర్తిగాను చెత్త చెదారంతో మలినంతో నిండిపోయి ఉంటుంది. అలాంటి చోట అక్కడ చూపిస్తూ ఏడుస్తూ నేను అక్కడున్నాను, నన్ను బయటికి తీయండి, మా అమ్మ నాన్నని నేను చూడాలి అని ఏడుస్తూ కనిపిస్తోంది. ఈలోగా 10 సంవత్సరాల కుర్రాడు నాతో రా అంటూ తనతోనైతే లాక్కొని మరోవైపు అయితే తీసుకువెళ్ళాడు. అది బిల్డింగ్ బ్యాక్ సైడ్ గార్డెన్ లాగా అయితే ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళి ఇక్కడ నేనున్నాను, నన్ను బయటికి తీయండి, నాకు భయం వేస్తుంది, మా అమ్మ నాన్నని చూడాలి, మా ఇంటికి వెళ్ళాలి అని ఏడుస్తున్నాడు. మరి ఆ పిల్లల్లోని అందరికన్నా ఒక అమ్మాయి అయితే పెద్దది. ఆ అమ్మాయికి సుమారుగా 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ అమ్మాయి అయితే ఏడుస్తూ తన దగ్గరికి వచ్చి అంతా నీ వల్లనే అంటూ మెడ పట్టుకొని గట్టిగానైతే నొక్కేస్తుంది. ఈ పిల్లలందరూ కూడా చెరోవైపు చేతులు అవి కూడా లాగేస్తున్నారు. కాళ్ళ మీద ఉన్న కండని పీకేస్తున్నట్టుగా ఒక అనుభూతి అయితే కలుగుతుంది. తను నొప్పితోని విలువెల్లాడిపోతూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. పక్కనే తన బామ్మర్ది పడుకొని గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు. అంతే, రేయ్ శ్రీను లే ఇక్కడి నుంచి అంటూ తను లేపి బయటికైతే లాక్కొచ్చేశాడు. అప్పటికి సమయం చూస్తే 3 గంటలైతే అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ భయంతోని వణికిపోతున్నారు. ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బండి వేసుకొని బయలుదేరారు. కొంచెం దూరం అంటే ఆ బిల్డింగ్ నుంచి ఒక 1 మీటర్ దూరంలోనే ఉన్న సమయంలోని వాళ్ళ ఎదురుగాను ఒక పోలీస్ జీప్ అయితే వస్తుంది. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళైతే ఆగిపోయారు. ఆగండి అంటూ వాళ్ళ ముందుకు వచ్చి అయితే ఆపారు. మీరేంటి ఇక్కడ ఉండకుండా ఎక్కడికి పారిపోతున్నారు అంటూ పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. సార్ మేమేం పారిపోవట్లేదు అంటూ సతీష్ అయితే చెప్తున్నాడు. మరెక్కడికి రా వెళ్ళిపోతున్నారు, మాకు తెలియదు అనుకుంటున్నారా, మీరు ఇక్కడ ఏం చేశారో అంటూ వాళ్ళని కొడుతూ ఈడ్చుకైతే వెళ్ళిపోతున్నారు. సార్ మేము చెప్పేది కొంచెం వినండి సార్, అసలు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు, మేమేం తప్పు చేశామని అంటూ ఉంటే మీరేం తప్పు చేశారో స్టేషన్కి వెళ్ళాక చెప్తాం పదండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా జీప్ అయితే ఎక్కించేశారు. మరి వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళని కొడుతూనైతే తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే తన ఓనర్ అయితే అక్కడ కనబడుతున్నాడు.
ఏంటి ఇతను ఇక్కడి నించున్నాడు అని అనుకుంటూ మెల్లగానైతే లోపలికి వెళ్ళారు. సార్ మీరైనా చెప్పండి సార్ పోలీసులకి, మమ్మల్ని ఊరికనే కొడుతున్నారు అని అంటే, దొంగ వెదవల్లారా, మీరు చేసిన పనులకి మళ్ళీ నన్నేంట్రా అంటున్నారు అంటూ రివర్స్లో మాట్లాడుతున్నాడు వాళ్ళ ఓనర్. ఏమైంది సార్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు, మేమేం తప్పు చేశాం అని అడుగుతూ ఉంటే, ఏం తప్పు చేశావో నువ్వే నీ నోటంట చెప్పు. నా ప్రాపర్టీలోని ఇలాంటి పనులన్నీ చేస్తారా, ఎంతమందిని రా చంపేశారు అని అంటున్నాడు. ఆ మాటలకి వాళ్ళు ఉలిక్కి పడ్డారు. మేం చంపేశామా, మీ ప్రాపర్టీలోనా అని అంటూ ఉంటే, అవును నా ప్రాపర్టీలోనే, మరి లేకపోతే ఆ 4th ఫ్లోర్లోని అలా వాసన వస్తుంటే కనీసం నాకు చెప్పలేదు, నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా, లక్ష్మి అంతా చెప్పిందిలే అని అంటున్నాడు. ఆ మాటలకి తను నిర్ఘాంతపోయి అలానే ఉండిపోయాడు. సార్ నేనేం చేయడం సార్, అక్కడ ఆ రోజు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. చెప్పినా కూడాను తనైతే వినట్లేదు. నువ్వేదో కహానీలు చెప్తున్నావని పోలీసులు నిన్నే పసిగట్టేశారు, అందుకనే నాకు కూడా చెప్పారు అని అంటున్నాడు. అసలు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు, వీళ్ళు నన్నెందుకు పట్టుకున్నారు, అసలు ఇతనెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ భయపడిపోతూ వణికిపోతున్నాడు సతీష్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, ఎందుకు సార్ నన్ను ఇందులో ఇరికిస్తున్నారు, అసలు ఏం జరిగిందంటే అంటూ పోలీసులకి మళ్ళీ జరిగిన విషయం మొత్తం చెప్తున్నాడు. నేను వెళ్ళేసరికి అలా రక్తసిక్తం అయిపోయి ఉన్నది, నేనేం చేయలేదు సార్ అని చెప్తున్నాడు. ఈలోగా పక్కనున్న హెడ్ కానిస్టేబుల్ వచ్చి తర్వాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, పోలీస్ మటుకు వాడు చెప్పిందల్లా వింటే అంతే సంగతులు, తీసుకువెళ్ళి లోపల వెయ్యి, 4 విరగ్గొడితే ఇద్దరికిని వాళ్లే నిజం కక్కుతారు అని అంటూ శుభ్రంగానైతే కొట్టిస్తున్నాడు. పాపం చెయ్యని తప్పుకి ఇద్దరు కూడా శిక్ష అయితే అనుభవిస్తున్నారు. మరి వాళ్ళ సారు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ నవ్వుతూ వాళ్ళకైతే డబ్బులు ఇస్తున్నాడు. అసలు ఏం జరిగింది అని అంటే, సతీష్ వాళ్ళ ఓనరు, తనతో పనిచేస్తున్న సురేషు ఇద్దరు కలిసి రాత్రిపూట్ల అక్కడ ఏవో కొన్ని తాంత్రిక పూజలు అయితే చేయిస్తున్నారు. మరి ఆ బిల్డింగ్ ఓనరు తన భార్య కాకుండా మరొక ఆవిడతోని అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నాడు. అది ఒక తాంత్రికురాలు. ఇలాంటి తంత్ర పూజలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. నీకు డబ్బు లాస్ అవుతుంది కదా, దానికి గల కారణం నీ భార్యే, అందుకనే దానికి విడాకులిచ్చి నన్నైతే పెళ్లి చేసుకో, దీనికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అంటూ ఒక ఐడియానైతే ఇచ్చింది. అదేంటి అని అంటే, ఇక్కడ ఈ బిల్డింగు మళ్ళీ పునర్నిర్మాణం అయ్యి నీ డబ్బులు నీ చెంతకి రావాలి అని అంటే ఇక్కడ తాంత్రిక పూజలు అయితే కంపల్సరీ చెయ్యాలి, అది కూడా ఒక హోమం చేసి బలినైతే ఇవ్వాలి, అలా ఇస్తేనే ఈ బిల్డింగు మళ్ళీ పునర్నిర్మాణం జరిగి నీకు బాగా డబ్బులు అయితే వస్తాయి అని తనకైతే చెప్తుంది. 16 అమావాస్యలు 16 మంది పిల్లల్ని బలి ఇవ్వాలి, అది కూడాను 1వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకును. వరుసగా 1, 2, 3 అని కాకపోయినా కూడాను ఏ పిల్లవాడు దొరికితే ఆ పిల్లవాడు లేదంటే పిల్లని తీసుకువచ్చి బలి ఇస్తూ ఉన్నారు. అలాగే అప్పటికి 6గురిని అయితే చంపేశారు, ఇంకా 10 మందిని చంపాల్సి ఉంది. మరి అందుకనే ఎటువంటి ఆటంకము రాకుండా ఉండాలని పోలీసులకి అలా డబ్బులైతే ముట్టజెప్పాడు. అంతేకాదు, వాళ్ళు చేస్తున్న ఆ ఆకృత్యాలు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియకూడదని మసులుకుంటున్నాడు. ఎవరికైనా తెలిసినట్లయితే వాళ్ళని ఇలాగే తప్పుడుగా కేసు బనాయించి వాళ్ళని జైల్లోనైతే పెట్టించేస్తున్నాడు, లేకపోతే వాళ్ళని ఈ ప్రపంచంలోనే లేకుండా చేసేస్తున్నాడు. మరి అలానే వీళ్ళిద్దరిని కూడా జైల్లోనైతే పెట్టించేశాడు. సరే సార్, అయితే నేను వెళ్ళొస్తాను అంటూ తనైతే కార్ మీద స్టార్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే తను అలా వెళ్తున్నాడో తను ఆ బిల్డింగ్ దాటుకునే ఊర్లోకైతే వెళ్ళవలసి ఉంది. అలా దాటుతున్న సమయంలోని తన కారు ఎగ్జాక్ట్గా వాళ్ళ బిల్డింగ్స్ ఉన్న దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది అంటూ బాయ్నెట్ ఓపెన్ చేసి అంతా చెక్ చేస్తున్నాడు. ఈలోగా ఒక అదృశ్య శక్తి వచ్చి తన తలను పట్టుకొని ఆ బాయ్నెట్లో పెట్టి గట్టిగా క్లోజ్ అయితే చేసేసింది. నొక్కి పెట్టి అలానే ఉంచేసింది. అంతే, ఊపిరందక స్పృహ తప్పి అందులోనే పడి చనిపోయాడు. మరి మర్నాడు తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అసలు ఏం జరిగింది, ఇతనికి ఏమైంది, రాత్రి బాగానే ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు. కానీ తను ఎలా చనిపోయాడో ఏంటో ఎవరికీ తెలీదు.
ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళిద్దరూ కూడాను వేడుకుంటున్నారు. సార్, మేము ఎక్కడ ఎవరికి కూడా చెప్పం సార్, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలిపెట్టండి సార్ అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ మీద కేసు బనాయించడానికి కూడాను ఎవరూ లేరు. సార్, వాళ్ళని ఇక్కడ ఉన్నిస్తే మనకే ప్రాబ్లం అని కానిస్టేబుల్ అయితే చెప్తున్నాడు. సరే సరే వదిలేయ్ అని అనేశాడు పోలీసు. ఇంకా అంతే, వాళ్ళిద్దరినీ అయితే వదిలేశారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? తాంత్రిక పూజలోని ఏదైనా అపశృతి కలిగినప్పుడు ఇలా వాళ్ళు ఆ ఆత్మలు వీళ్ళ మీద పగ తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే మరి వీళ్ళు పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చేవారు అని అంటే, ఒక హాస్పిటల్ అయితే వీళ్ళ బిల్డింగ్ పక్కనే ఉంది. ఆ హాస్పిటల్లోని ఒక నర్సు వీళ్ళకి బాగా క్లోజు. ఆ నర్స్కి డబ్బులు ముట్టజెప్పి అక్కడ పేషెంట్స్గా ఎవరైనా పేద వాళ్ళ పిల్లలు జాయిన్ అయినట్లయితే ఆ పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళకి అప్పచెప్పమని చెప్తూ ఉండేవారు. అంతేకాదు, వాళ్ళ ఏజ్ కూడాను 1వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు ఎవరైనా పర్వాలేదు, కాకపోతే ఒక్కొక్క అమావాస్య నాడు ఒక్కొక్క ఏజ్ గల పిల్లల్ని అయితే తీసుకురావాలి, అది ఆడైనా మగైనా పర్వాలేదు అని చెప్పడంతోనే ఆ నర్సు అలానే చేస్తూ ఉండేది. కిడ్నాప్ చేసి వీళ్ళకైతే తెచ్చి అప్పచెప్పేస్తూ ఉండేది. ఆ పూజ పూర్తి అయిన తర్వాత ఆ శవాల్ని రూపుమాపేందుకు ఈ నర్సు ఏదో ఒక కెమికల్ అయితే ఇచ్చేది. అది వాళ్ళ ఒంటి మీద అయితే వేసేసి వాళ్ళ ఒళ్ళు పూర్తిగా కాలిపోయిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడైతే ఆ తాంత్రికురాలు పాతి పెట్టాలి అని చెప్తూ ఉండేదో ఆయా ప్రదేశాల్లోని గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తూ ఉండేవాడు. అందుకనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని అయితే పూడ్చిపెట్టాడు. మరి ఇంకా 10 మంది అయితే పూర్తిగా పరిసమాప్తి అయితే అయిపోతుంది. ఈలోగా వాళ్ళు ఆఖరిగా తెచ్చింది ఒక అమ్మాయిని. అదే ఆ 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయికి మతిస్థిమితం అయితే సరిగ్గా లేదు. అయితే మరి వాళ్ళ తాలూకు వాళ్ళే తన్ని లైంగికంగా ఇబ్బంది పెట్టి కడుపు అయితే చేసేశారు. ఆ అమ్మాయి కడుపుతో ఉన్న సంగతి వీళ్ళకైతే తెలీదు. మరి హాస్పిటల్కి వచ్చిన ఆ అమ్మాయిని మాయమాట్లాడి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకైతే అప్పచెప్పేసిందే ఆ నర్సు. డబ్బుల కోసం అయితే చేసింది. మరి ఆ డబ్బులు తీసుకొని తనైతే వెళ్ళిపోయింది. వీళ్ళకి ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న సంగతి అయితే తెలీదు. ఆ అమ్మాయిని కూడాను బలైతే ఇచ్చేశారు. ఎప్పుడైతే అలా బలిచ్చారో అది వికటించింది. చనిపోయిన వాళ్ళందరూ కూడాను ఆత్మలుగా మారి వీళ్ళ మీదకి దాడి చేయడానికి ఒకేసారి వచ్చేసాయి. మరైతే ఆ నర్సు సూర్యవతి తన పని అయితే తను చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి 1 గంట అవుతున్న సమయంలోని తనకి కిందనున్న వార్డులోకి వెళ్ళి ఒకసారి రౌండ్స్ కొట్టి రమ్మని చెప్పేశారు. సరేనని తన కిందకైతే వెళ్తుంది. మరి ఆ వార్డంతా కూడాను ఆఖరిగాను వాళ్ళ ప్రాణాలతోని కొట్టుమిట్టు ఆడుతున్న సమయంలో తీసుకువచ్చి పడేస్తూ ఉంటారు. అదే కాలిపోయిన వాళ్ళు, ఇంకా యాక్సిడెంట్లు అయ్యి చివరి స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట. మరి అక్కడికి వెళ్ళి పేషెంట్స్ని అందరినీ కూడా చెక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుంది. ఆ సమయంలోని వెనకతల నుంచి చల్లగా గాలి అయితే వస్తుంది. ఇదేంటి అని అనుకుంటుంది. తన ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా రోమాంచితం అయితే అయిపోయింది. ఒంటి మీద వెంట్రుకలన్నీ కూడా నిక్కబడుచుకున్నాయి. వెనక్కి తిరిగి చూసింది, అక్కడ ఎవరూ లేరు. తను మళ్ళీ ముందుకు తిరిగేసరికి ఒక నల్లటి ఆకారం తన ముందైతే వచ్చి నించుంది. గట్టిగా తన గొంతు పట్టుకొని పైకైతే ఎత్తేసింది. నవ్వుతోంది. అప్పటిగానే అర్థం కాలేదా నర్స్కి. తను ఎవరనైతే అక్కడ వాళ్ళ దగ్గర అప్పచెప్పిందో ఆ అమ్మాయే వచ్చిందని తెలుసుకుంది. నన్ను వదిలే, ప్లీజ్ నన్ను వదిలే అనుకుంటూ వెనక్కి వెళ్తూ పరిగెడుతుంది. కానీ తన కాళ్ళు పట్టుకొని మెట్ల మీద నుంచి కిందకైతే లాగేసింది. ఇంక అక్కడే తన్నైతే చంపేసింది. అంతేకాదు, అతి దారుణంగా వాళ్ళందరినీ చంపిన వాళ్ళ మీద పగ అయితే తీర్చుకున్నారు. అందరూ కూడా చనిపోయారు. మరి అందులో పనిచేస్తున్న వాచ్మెన్ సతీష్ తనకి నిజాలు తెలిసినప్పటికీ కూడాను ఎక్కడనైతే మాట్లాడు. కారణం ఏంటి అని అంటే, ఎక్కడ తనని ఇరికించి తన్ని ఈ కేసులో పెట్టేస్తారేమో అని భయం. మరి ఇలానే ఉంటుంది కదండి, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఉన్న ఫ్యామిలీసు బయటికి నిజాలు అయితే చెప్పలేరు. అయితే మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఫియర్ఫుల్గా ఉండాలి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో అయితే నచ్చుతుంది. కొంతమందికి అయితే ఇంట్లో ఉంటుండగానే వాళ్ళకి ఇంట్లోని ఇలా జరిగింది అని అంటే
దాన్ని గురించి తలుచుకొని భయపడుతూ ఉంటారు. మరికొందరు మంది ఏంటంటే ఇలాంటి బిల్డింగ్ అంటే హాంటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోరీస్ బాగా నచ్చుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటి అని అంటే జర్నీస్లోని ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అది భయంగా అనిపిస్తుంది. నాకు తెలియదు కదా, సో మీరు కామెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పండి మీకు ఎటువంటి స్టోరీస్ నచ్చుతాయి అనేది. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, దానికి సంబంధించి నేను స్టోరీస్ని ఫైండ్ అవుట్ చేసి మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్స్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి మన ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్ని. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.